ఈ సివిల్స్ కొట్టాలి అనంటే దాదాపు ఎంత సమయం పట్టొచ్చు మేడం? ఎందుకంటే ఇయర్స్ పడతా ఉంటది. చాలామంది 5, 6 సార్లు రాసాము అంటే ఇట్లా ఇక్కడ అని చెప్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి మన అవగాహన ఎంతుంది? బేసిక్ కాన్సెప్ట్స్ మనకు ఎంత బాగొచ్చు? అది గూడా ఒక కొలమానం అనమాట. అంటే మనం టాప్ మార్క్స్ అవసరంలా స్కూల్లో. స్కూల్లో ఫస్ట్ ర్యాంకులు రావాలి, గ్రాడ్యుయేషన్‌లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఇలాంటివి అవసరం లేదనమాట. మనం బేసిక్స్ ఎలా నేర్చుకున్నాం? మనకి రకరకాల వ్యవస్థల గురించి ఎటువంటి అవగాహన ఉంది? మనకి మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయా? అవగాహన శక్తి ఉందా? ఇవి గూడా ఇవన్నీ కూడా మనం ముందే అలవరుచుకుంటే సంవత్సరంలో కొట్టేయొచ్చు. ఇవన్నీ లేకపోతే 3 ఏళ్ళు పడతది. అప్పుడొచ్చి డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ప్రిపేర్ అవుతానంటే, రోజుకి ఒక 10 గంటలు యావరేజ్‌ని కూర్చొని చదివితే ఒక 3 ఏళ్ళు పడతది. అట్లా కాకుండా మీరు గ్రాడ్యుయేషన్ టైంలోనే మీకు కాస్త అవగాహన ఉండి, బేసిక్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదివితే, వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయరే కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో, ఇది పర్సన్‌ని బట్టి మారుతుంటది. అభ్యర్థిని బట్టి, వాళ్ళ అవగాహన శక్తిని బట్టి మారుతుంటది. కానీ ఒక సంవత్సరం చదివినా, 3 ఏళ్ళు చదివినా, ఆ కోరికనేది సివిల్ సాధించాలి అనేది తపన దానికొక కంటిన్యూటీ ఉండాలన్నమాట. కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే నిరంతరం అదే తప్పిస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళే దీనిలో సక్సెస్ అవుతారు. అంటే ఈ సివిల్స్‌కి సంబంధించి ఏమన్నా స్టాండర్డ్ ఎట్లా ఉండాలి మేడం? ఇంతకుముందు మీరు కూడా చెప్పారు. ఇప్పుడు చాలా వింటా ఉంటాం. అంటే ఈ మధ్య కాలంలో ఆటో డ్రైవర్‌కి సంబంధించిన వాళ్ళు సివిల్స్ కొట్టారు. లేకపోతే రైతు బిడ్డ కొట్టాడు. లేకపోతే పలానా కూలీ పని చేస్తున్న వాళ్ళు అంటారు. అంటే చాలా మందికి భయము, అపోహ ఏందంటే ఒకప్పుడు ఎంబీబీఎస్ చేస్తే లక్షలు పెట్టాలి అన్నట్టుగా ఉండేది. అట్లాగే అంటే ఈ సివిల్స్ చదవాలి అనంటే ఖర్చు ఎక్కువుంటది అనే పరంగా గానీ, లేకపోతే ఉన్నవాళ్ళే చదువుకోవాలి, వాళ్ళే చేయగలుగుతారు, సాధించగలుగుతారు అని ఏమన్నా ఉంటదా? ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అనేది మనం గమనిస్తే గనక గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత రాసే ఎగ్జామ్. అంటే మనకి సివిల్ సర్వీసెస్ రాయాలంటే చేతిలో ఏదో ఒక పట్టా ఉండాలి. ఏదో ఒక డిగ్రీ పట్టా ఉండాలి. ఓకే. సో, ఈ ఎగ్జామ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి అనుకున్నట్టు పెద్ద పెద్ద యూనివర్సిటీస్‌లో లేదా టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజెస్‌లో కట్టేంత ఫీజులేమి ఇక్కడ ఉండవు. సివిల్ సర్వీసెస్ అనేది ఢిల్లీకెళ్తే లివింగ్ స్టాండర్డ్స్ కానీ, అక్కడ కాస్ట్‌లీ థింగ్స్ గానీ ఉంటాయి. కానీ మనం బేసిక్‌గా హైదరాబాద్‌లో కూడా మంచి కోచింగ్ అవైలబుల్‌గా ఉంది. అండ్ ఇప్పుడు ఏమైందంటే రకరకాల రీజనల్ సెంటర్స్ బెంగుళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, సౌత్ ఇండియాలో కూడా పిల్లలకి అన్నీ బానే ఉన్నాయి ఫెసిలిటీస్. మేజర్‌గా ఏంటంటే 2, 3 సంవత్సరాలు వీళ్ళు ఖాళీగా ఉండటం వల్ల వీళ్ళకి ఇంట్లో సపోర్ట్ సిస్టమ్ అనేది ఏది బుక్స్ కానీ, హాస్టల్స్ కానీ, అవసరమయ్యే కొంచెం కోచింగ్ ఫీజ్ కానీ, వీటికి వీళ్ళు ఇబ్బంది పడతారు కొంతమంది. సో, అట్లా అని మనం ఎఫర్ట్ చేయలేనంత ఎక్కువగా అయితే ఉండదు. ఢిల్లీకెళ్తే గనక చాలా ఖర్చవుతది. అంటే అక్కడ చాలా అన్నీ లివింగ్ స్టాండర్డ్స్ కానీ, అక్కడ కోచింగ్ సెంటర్స్ కానీ ఎక్కువ. కానీ హైదరాబాద్‌లో ఆ స్థాయిలో అయితే ఏమీ లేదనమాట. సో, మిడిల్ క్లాస్ పీపుల్ కూడా వచ్చి సివిల్ సర్వీసెస్ ఇక్కడ ప్రిపేర్ అవ్వచ్చు. అంటే ఇక్కడ ఆ రకమైనటువంటి ఫ్యాకల్టీ అండ్ ఆ రకమైనటువంటి మెటీరియల్ ఇక్కడ దొరుకుతుందా మేడం? ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌లో చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, పాత రోజుల్లో ఇంటర్నెట్ ఉండేది కాదు. ఒక 25 సంవత్సరాలు, 15 సంవత్సరాల క్రితం వరకు యాక్సెస్ చాలా ఉండేది కాదు పిల్లలకి. ఇప్పుడు భూమి మీద ఎక్కడ కూర్చున్నా ఏదైనా అవైలబుల్‌గా ఉంది. ఇన్‌ఫాక్ట్ కంటెంట్‌లో వీళ్ళకసలు లోపం లేదు. ప్రతిదీ దొరుకుతుంది. వీళ్ళకేంటంటే ఓన్లీ ప్రాపర్ ఛానెల్ గైడెన్స్ ఇవ్వడమే. పిల్లలకి వాళ్ళకి చదవాలన్న ఆలోచన ఉన్నప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఇంటర్నెట్ ఎరాలో అన్నీ దొరుకుతున్నాయి. వీళ్ళకి ఆ పాత్ తెలియటం అంతే. ఢిల్లీలో ఎట్లా ఉంటదంటే, ఢిల్లీలో టీచర్స్ ఒక 5, 600 మంది స్టూడెంట్స్ ఉంటారు క్లాస్ రూమ్‌లో. 700 మంది ఉంటారు కొన్ని కొన్ని క్లాస్ రూమ్స్‌లో. సో, అక్కడ అంత టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఉండకపోవచ్చు. సో, ఆ పాత్ తెలిస్తే చాలు. నాకు తెలిసి అన్ని సబ్జెక్టులు డీటెయిల్ దానికన్నా కూడా, అన్ని సబ్జెక్టులు చాలా ఎక్స్‌టెన్సివ్ కోచింగ్ లెవెల్స్ కన్నా గూడా, వాళ్ళకి ఆ ఏ సబ్జెక్ట్‌ని ఎలా చదవాలి అనే ఒక మార్గం తెలిస్తే చాలామంది పిల్లలు నేర్చుకుంటారని నేను అనుకుంటాను. ఇప్పుడు మీరు అంటున్నారు కదా మేడం. అంటే అసలు ఈ సివిల్స్ నాకు ఒక ఐఏఎస్, ఐపీఎస్ కావాలని ఉంది. లేదా ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్. అసలు అనుకున్నాక చదవడం ఏ విధంగా స్టార్ట్ చేయాలంటారు మేడం ముందుగా? సివిల్ సర్వీసెస్ బేసిక్స్ అసలు సివిల్స్ అనుకున్నప్పుడు ఫస్ట్ వీళ్ళు నేర్చుకోవాల్సింది న్యూస్ పేపర్ రీడింగ్. చాలామంది అంటుంటారు న్యూస్ పేపర్స్ చదవక్కర్లేదు మనం. మంత్లీ కంపైలేషన్స్ అవుతే చాలు. ఎవరైనా యూట్యూబ్‌లో ఒకడు ఎనాలిసిస్ చెప్తారు. ఈరోజు పేపర్‌లో ఏం జరిగింది అది చదివితే చాలని. అలా చదివితే పూర్తి స్థాయిలో వీరు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 క్రాక్ చేయలేరు. సో, వీళ్ళ ఓన్ రీడింగ్ హ్యాబిట్స్ పెరగాలి. వీళ్ళ ఓన్ విశ్లేషణా శక్తి, సొంత విశ్లేషణా శక్తి, అనలిటికల్ ఎబిలిటీ అంటాం. ఇది పెరగాలనమాట. సో, అందుకని ఫస్ట్ న్యూస్ పేపర్ రీడింగ్. తర్వాత ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు.
ఆ తర్వాత స్టాండర్డ్ బుక్స్ అది చేస్తూ వీళ్ళు ఎన్సీఆర్టీ పుస్తకాలు స్టాండర్డ్ బుక్స్ చేస్తూ రైటింగ్ ప్రాక్టీస్ ఇవన్నీ చేయాలి. సో ఇవి బేసిక్గా వీళ్ళు చేయాల్సిన పనులు. సో సివిల్స్ ప్రిపరేషన్ నేను అవుదాం అనుకుంటున్నాను, నేను ఏం చేయాలి? నువ్వు ఫస్ట్ న్యూస్ పేపర్ చదవాలి. దానిలో ఉదాహరణకి హైతీ అనే పేరు వచ్చింది. అసలు హైతీ అనే దేశం ఎక్కడుంది? ఇమీడియట్గా నువ్వు అట్లాస్ తీసుకుని మ్యాప్ చూడాలి. అట్లా మన చుట్టూ జరుగుతున్న అంశాల గురించి అవగాహన తెచ్చుకుంటూనే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. దానికి ఎన్సీఆర్టీ పుస్తకాలు, న్యూస్ పేపర్ రీడింగ్, జాగ్రఫీ అట్లాస్, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ, తర్వాత స్టాండర్డ్ బుక్స్ ఇవన్నీ తీసుకుని సివిల్స్ ప్రిపరేషన్ మొదలు ఒక్కొక్కటి అన్నీ ఒకటే రోజు చేయలేరు. ఈ నాలెడ్జ్ అనేది ఒకటేసారి ఎక్వైర్ అవ్వదు. వీ కెనాట్ క్రామ్ ఇట్. అంటే మనం దానంతా ఒకటేసారి స్వాలో చేసేలేం, మింగేలేం అనమాట. లేయర్ బై లేయర్ అది ఫామ్ అవుతుంది. ఒకటేసారి అన్ని పుస్తకాలు తల కింద పెట్టి పడుకుంటే పొద్దున కల్లా బ్రెయిన్లోకి వెళ్ళిపోవు. సో లేయర్ బై లేయర్ రావాలన్నమాట. అలా ఇప్పుడు జనరల్గా మేడం వీళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ప్రిపేర్ అవుతున్నప్పుడు మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ నేను కొడతాను అనుకుంటారు, ఫస్ట్ అటెంప్ట్ చేస్తారు, మిస్ అవుతుంది, ప్రిలిమ్స్ అయిపోతుంది, లేకపోతే ప్రిలిమ్స్ వచ్చి మెయిన్స్ ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా. అట్లా వాళ్ళు నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ప్రయత్నం చేయాలి అంటే డౌన్ అవ్వకుండా, ఇలాంటి సందర్భంలో ఎట్లా ముందుకెళ్ళాలి? నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చే వ్యక్తికి కూడా, అభ్యర్థికి కూడా తనపైన తనకు డౌట్ ఉంటుంది. డౌట్ వచ్చేస్తుంది, అసలు అవుతుందా, నేను పాస్ అవుతానని. అక్కడే కదా మన ఒక ఎబిలిటీ కానీ మన యొక్క ఎమోషనల్ స్కిల్స్ కానీ బయటకు వచ్చేది. సో ఎప్పుడైతే మన పైన క్వశ్చన్ మనకు వస్తే మనం ఈ ప్రిపరేషన్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ వృధా పోదు. దానికి నేనే ఎవిడెన్స్ అండి. ఎందుకంటే నాకు చాలామంది సివిల్స్ ప్రిపేర్ అయిన ఫ్రెండ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరైతే సివిల్స్ని సీరియస్గా తీసుకుంటారో, ఈ ప్రిపరేషన్ సీరియస్ తీసుకుంటారో, ఈ స్థాయిలోనే సెటిల్ అయ్యారు. ఒకవేళ ఇది సాధించలేనప్పుడు అంతకంటే గొప్ప స్థాయిలోనే సెటిల్ అయ్యారు. ఎవరైతే దీన్ని ఊరికే టైం పాస్ తీసుకుంటారో, నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నానని చెప్పి ఓ 2 నెలలు చదివి సరిగా చదవరు తర్వాత వాళ్ళు ఇబ్బంది పడ్డారు దీనిలో. సో సివిల్స్ కనుక మనం సీరియస్గా తీసుకుంటే ఆ ప్రిపరేషన్ వల్ల లైఫ్లో మనం ఏ రంగానికి వెళ్ళినా ఇంకా గొప్ప స్థాయిలోకి వెళ్తాం. ఓకే. సో ఇన్ కేస్ సివిల్స్ పోయినా ఇంకా గొప్ప స్థాయిలో ఉంటాం. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ మనకి అన్ని అంశాల పట్ల ఒక అవగాహన నేర్పిస్తుంది, ఒక డిసిప్లిన్ నేర్పిస్తుంది, ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. ఈ ప్రిపరేషన్ చేసి అంటే సివిల్ సర్వీసెస్ నేను ట్యూన్ చేసేస్తుంది. అసలు ఈ ప్రిపరేషనే నిన్ను ఒక మనిషిగా మౌల్డ్ చేస్తుంది, మార్చుద్ది అనమాట. నువ్వు సివిల్స్ ప్రిపరేషన్ వచ్చేటప్పుడు ఒక రకంగా ఉంటావు, 1 ఇయర్ తర్వాత ఇంకో రకం అయిపోతావు మనిషివి. ఒక విషయాన్ని డీల్ చేసే పద్ధతి కానీ, మర్యాద గౌరవం కానీ, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే నువ్వు సమాజాన్ని చూసే దృక్పథం కానీ, ఇవన్నీ మారిపోతాయి సివిల్స్లో. ఈ న్యూస్ పేపర్స్ చదవాలి అండ్ కొన్ని అట్లాస్ ఇట్లాంటివి తీసుకోవాలి అన్నారు. మేజర్గా మనం ఎప్పటికీ న్యూస్ పేపర్ అని వింటూ ఉంటాం, ఈ కరెంట్ అఫైర్స్ విషయం కూడా. అసలు న్యూస్ పేపర్స్ అనేటివి ఈ పోటీ పరీక్షలు కానీ సివిల్స్లో కానీ వాటి పాత్ర ఎంత ఉంటుందండి? న్యూస్ పేపర్ అనేది చాలా కీలకం అని నేను అంటాను. ఎంత కీలకం అంటే, మనము న్యూస్ పేపర్ గురించి ఎవరు అనలైజ్ చేసిన న్యూస్, ఎవరు కంపైల్ చేసినా మనం సొంతంగా చదువుకోవడం వల్ల ఆ పాత్ర ఎలా ఉంటుందంటే, ప్రిలిమ్స్లో రైట్ ఆన్సర్ నీట్గా తీసుకురాగలం, మెయిన్స్లో మన న్యూస్లో చదువుకున్న వాటిని ఉదాహరణలుగా రాయగలం, ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న వాళ్ళు అడిగినప్పుడు అన్ని విధాలుగా దాన్ని 360 డిగ్రీ వ్యూ అంటాం, ఒక బర్డ్స్ ఐ పర్స్పెక్టివ్ ఇచ్చేటప్పుడు న్యూస్ పేపర్స్ మనకు వస్తాయి. అంటే సివిల్ సర్వీసెస్ పరీక్షలో అన్ని స్థాయిల్లో మనకు తెలియకుండా మనకు ముందుకు నడిపించేది సమాజం పట్ల ఒక అవగాహన. ఒక అభ్యర్థి ప్రతిరోజు ప్రతి ప్లేస్కి తిరగలేడు, సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేడు. కానీ అతనికి వచ్చే ఒక సాధకం ఏంటి? న్యూస్ పేపర్, ఒక ఇన్స్ట్రుమెంట్ న్యూస్ పేపర్. దాని ద్వారానే ప్రపంచాన్ని నేర్చుకోగలడు. మనం అనుకుంటాం టీవీలో న్యూస్ చూస్తాము, యూట్యూబ్ ఛానల్లో న్యూస్ చూస్తాం, కానీ ఇవన్నీ కూడా ఆ రోజున డైల్యూట్ అయిపోతాయి, ఆ రోజు బ్రెయిన్లో ఉండవు. కానీ నువ్వు కంటితో చదివేటప్పుడు నువ్వు జస్ట్ కళ్ళే మాత్రం పరిగెత్తవు, బ్రెయిన్ కూడా అనలైజ్ చేస్తూ ఉంటుంది. సో ఆ బ్రెయిన్ ఫంక్షనింగ్ వల్ల ఆటోమేటిక్గా పరీక్ష హాల్లో సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది, దానికి కనెక్ట్ అవుతాం అనమాట. సో దీనివల్ల ఏమేంటంటే అదే ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతాం మనము, ఆ విశ్లేషణ అనేది మనం ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేయగలుగుతాం, ఇవన్నీ స్కిల్స్ అలవాటు అవుతాయి. అంటే పర్టికులర్గా ఈ పేపర్సే చదవాలి అన్నట్లు ఏమన్నా ఉంటుందా? పాత రోజుల్లో అయితే ఖచ్చితంగా హిందూ పేపర్ చెప్తాం. ఇప్పుడు లైవ్ మింట్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, బిజినెస్ స్టాండర్డ్, ఇట్లా రకరకాల పేపర్స్ చాలా బాగుంటున్నాయి. సో ఒక పేపర్ అని కాదు, ఏదైనా సరే నేషనల్ న్యూస్ పేపర్, ఒక జాతీయ వార్తాపత్రిక డీటెయిల్గా ఎడిటోరియల్ పేజ్, ఫ్రంట్ పేజీ, బిజినెస్ పేజ్, ఇంటర్నేషనల్ పేజ్ ఖచ్చితంగా చదవాలి.